Hi, hello everyone. ఈ పర్టికులర్ వీడియోలో CME 505 పైథాన్ ప్రోగ్రామింగ్ రెగ్యులర్ అండ్ సప్లీ రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. ఫస్ట్ C20 అండ్ C16 కూడా ఫాలో అవ్వచ్చు, ఇఫ్ నాట్ నాట్ అన్ ఇష్యూ. అండ్ ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి వీడియోని. అండ్ అలానే టెలిగ్రామ్ ఛానల్లో లింక్ అయితే ఇచ్చాను కిందన. C16 అండ్ C20 స్టూడెంట్స్కి జాయిన్ అవ్వండి. ఎవరికైనా M1, M2, M3 కానీ ఉన్నట్టయితే ఓకే, మీకు ఆ పర్టికులర్ సబ్జెక్ట్స్ అవడం లేదనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో నన్ను అప్రోచ్ అవ్వండి, గ్రూప్ అడ్మిన్ని. మన దగ్గర కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి విత్ నామినల్ ఫీ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు పైథాన్ ప్రోగ్రామింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా సూన్ వచ్చేస్తాయి. టోటల్ 5 చాప్టర్స్ ఉన్నాయి. దాని యొక్క బ్లూ ప్రింట్ అండ్ సిలబస్ చూస్తే ఇలా ఉన్నాయి. సో చూడండి, బ్లూ ప్రింట్ ఫస్ట్ చాప్టర్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ చాప్టర్స్, మొత్తం అన్ని చాప్టర్స్ నుండి ఒక్కొక్క 8 మార్క్ ఎస్సే ఉంది. అండ్ 10 మార్క్స్ కనుక మీకు రావాలి అనుకుంటే సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఎక్కడి నుంచైనా అడగచ్చు. షార్ట్స్ విషయానికి వస్తే ఫస్ట్ యూనిట్ నుండి ఒక షార్ట్, సెకండ్ యూనిట్ నుండి 2 షార్ట్లు, థర్డ్ యూనిట్ నుండి 2 షార్ట్లు, ఫోర్త్ యూనిట్ నుండి 2 షార్ట్లు, ఫిఫ్త్ యూనిట్ నుండి 3 షార్ట్లు మనకైతే వస్తున్నాయి. ఇది బ్లూ ప్రింట్, అర్థమైంది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ యూనిట్ నుండి ఒక 2 షార్ట్స్ అండ్ 1 ఎస్సే. అందులో మీకేం అడుగుతాడు మెయిన్గా అంటే హియర్ వీ కెన్ సీ ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్. ఓకే, 1.9 ప్రతిదానికి ప్రోగ్రామింగ్ అనేది ఎగ్జాంపుల్ కింద రాయాలి. అడిగినా అడగకపోయినా మీరు రాయాలి, అప్పుడే మీరు దానికి లైక్ మార్క్స్ అయితే మీకు పడతాయి. నెక్స్ట్ ఇంకా ఏం అడుగుతాడు అంటే మీకు ఇందులో సెకండ్ ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్ వచ్చేసినప్పటికీ ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఆపరేటర్స్ అలాంగ్ విత్ ప్రోగ్రామింగ్ కూడా మీరు చేయాలి. వేరియస్ ఆపరేటర్, అర్థమెటిక్ కానీ, రిలేషనల్ కానీ, లాజికల్ కానీ, ఆ ఆపరేటర్స్ అన్నీ మీరు చూసుకుంటూ వాటి యొక్క ప్రోగ్రామింగ్ డిస్క్రిప్షన్ అయితే రాయాలి. సెకండ్ ఎస్సే క్వశ్చన్. థర్డ్ వచ్చేసినప్పటికీ మనకి ఇక్కడ డిస్క్రైబ్ పైథాన్ గివ్ ద ప్రాసెస్ ఆఫ్ రన్నింగ్ పైథాన్ స్క్రిప్ట్, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అలానే పైన IDLE ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ కోసం కూడా చిన్నగా మ్యాటర్ చదువుకోండి, ఎక్కువ అవసరం లేదు, బట్ కొంచెం తెలుసుకొని ఉండాలి. ఇది థర్డ్ ఇంపార్టెంట్ ఎస్సే. ఫోర్త్ వచ్చేసినప్పటికీ గివ్ ద స్టెప్స్ ఇన్ డెవలప్ సింపుల్ పైథాన్ ప్రోగ్రామ్ అండ్ ఎగ్జిక్యూషన్. ఎలా చేయాలి, అసలు ఎలా సేవ్ చేయాలి, ఓకే, రన్ ఎలా చేయాలి, మొత్తం అంతా కూడా మీరు ఇందులో చేయాలి. ఇంటర్ప్రిటర్ కదా పైథాన్, సో అలా ప్రాసెస్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇవి 4. ఇంకొక ఎస్సే క్వశ్చన్ ఉంది, అదేంటి అంటే మీకు ఇక్కడ ఫంక్షన్స్ నుండి అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, ఎక్స్ప్లెయిన్ బుల్టిన్ ఫంక్షన్స్. ఓకే, ఎక్స్ప్లెయిన్ బుల్టిన్ ఫంక్షన్స్. ఇవి మీరు మెయిన్గా చదువుకోవాల్సిన ఇంపార్టెంట్ 5 ఎస్సే క్వశ్చన్స్ ఫ్రమ్ యూనిట్ 1. ఇప్పుడు నేను చెప్పిన 5లోని పక్కా ఒక క్వశ్చన్ మీకు వచ్చేస్తుంది. 5 అయినా కాదు, మీరు నేను చెప్పిన ఫస్ట్ 4 చదువుకున్నా కూడా వస్తుంది. ఓకే, ఎందుకంటే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కాబట్టి ఒక దగ్గర కనిపిస్తాయి మీకు. షార్ట్స్ విషయానికి వస్తే పైథాన్ ఫీచర్స్ అండ్ అప్లికేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. 3 నుండి 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే డేటా టైప్స్ కోసం కూడా మీరు డిఫైన్ డేటా టైప్స్ అండ్ లిస్ట్ ద డిఫరెంట్ డేటా టైప్స్ అని చెప్పి మీకు క్వశ్చన్ అడగవచ్చు, అది ఇంపార్టెంట్ షార్ట్. ఫంక్షన్ డెఫినేషన్ ఆఫ్ ఫంక్షన్. ఓకే, ఇవి మీకు షార్ట్స్ కింద అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ తర్వాత కీవర్డ్ అంటే ఏంటి, ఐడెంటిఫైయర్ అంటే ఏంటి కూడా షార్ట్. నెక్స్ట్ కంట్రోల్ ఫ్లో అండ్ లూప్స్లోని చాలా సింపుల్. వాడు అడగాల్సిన అసలు 2 క్వశ్చన్లు ఇక్కడే ఉన్నాయి. ఎస్ఏల్లోని మనకు ఒకటే ఎస్ఏ వస్తుంది కదా, ఆ 2 ఇక్కడే ఉన్నాయి. మీకు ఎలా అడుగుతాడంటే ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఫ్లో కంట్రోల్ ఆర్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అని అడిగితే ఇఫ్ ఎల్స్ రాసేస్తారు. అక్కడ 3 ఉన్నాయి. 2.1 మొత్తం ఒక ఎస్ఏ, డైరెక్ట్ ఎస్ఏ, ఇంకా ఆలోచించుకోవాల్సిన నీడే లేదు. నెక్స్ట్ 2.2లో ఎక్స్ప్లెయిన్ వేరియస్ లూప్ స్టేట్మెంట్స్ అంటే ఫర్ లూపు, వైల్ లూపు రాస్తారు. బ్రేక్, కంటిన్యూ, పాస్ అవసరం లేదు. 2 ఎస్ఏ క్వశ్చన్స్ ఫ్రమ్ ది యూనిట్ 2. కంట్రోల్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ 2.1 ఎక్స్ప్లెయిన్ వేరియస్ కంట్రోల్ మేకింగ్ స్ట్రక్చర్స్ అంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఈ 3 రాసి ఫ్లో చార్ట్స్ ఏమైనా ఉంటే డ్రా చేసి సింటాక్స్లు రాసి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ రాస్తారు. అది డైరెక్ట్ ఎస్సే. అది మిస్ అయితే కింద ఉన్న ఫర్ లూప్, వైల్ లూప్ మీకు ఏమంటారు దాన్ని సేమ్ అలాగే ఎక్స్ప్లెయిన్ వేరియస్ లూప్ స్టేట్మెంట్స్. మీ అందరికీ తెలుసు పైథాన్ డస్ నాట్ సపోర్ట్ డూ వైల్ లూప్ కదా, సో కాబట్టి అది రాయక్కర్లేదు. ఈ 2 రాస్తే సరిపోతుంది. ఓకే, ప్రోగ్రామింగ్ ఏమైనా అడిగితే లూపింగ్స్ నుండి కానీ, డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ నుండి కానీ, దట్స్ అప్ టు యువర్ చాయిస్. మీరు రాయగలరా రాయలేరా అనేది చూసుకోండి. బట్ ఇవి చదువుకునే సరిపోతుంది, ప్రోగ్రామింగ్ వరకు వెళ్ళక్కర్లేదు. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ షార్ట్స్లో బ్రేక్కి, కంటిన్యూకి డిఫరెన్స్ ఏంటి, అండ్ అలానే ఇప్పుడు నేను చెప్పిన ఇఫ్ ఎల్స్ నుంచి సింటాక్స్లు కానీ, ఫర్ వైల్ లూప్ నుంచి సింటాక్స్లు కానీ ఆ క్వశ్చన్ షార్ట్ అడుగుతాడు. అసలు
సెకండ్ యూనిట్ మిస్ చేసుకున్న వాళ్ళు దర్జాగా 14 మార్కులు అయితే ఈజీగా మిస్ చేసుకుంటారు. ఎందుకంటే అసలు చాప్టర్లోని మీకు ఏది పడతాదో అదే ఉంది, ఇంకేది లేదు. కాబట్టి చాలా సింపుల్ చాప్టర్ ఇది. నెక్స్ట్ ఫంక్షన్స్ అండ్ అరేస్. ఫంక్షన్స్ అండ్ అరేస్లోని మీకు ఏం అడుగుతాడంటే, ఇక్కడ చూడండి, మెయిన్ పాయింట్స్ ఎక్కువ చెప్తాను నేను. అడిగేవి ఒక్క నిమిషం. సో ఇందులో మీకు ఇక్కడ చూస్తే స్ట్రింగ్స్ నుండి 3.11 ఎక్స్ప్లెయిన్ స్ట్రింగ్ ఫంక్షన్స్ అండ్ మెథడ్స్. మనకి స్ట్రింగ్లో చాలా ఫంక్షన్స్ అండ్ మెథడ్స్ ఉంటాయి. వాటన్నిటికీ నీట్గా హెడ్డింగ్స్ పెట్టి సింటాక్స్లు ఇచ్చి చిన్న చిన్న డెఫినేషన్స్ రాయండి. 3.11. అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికీ 3.14 ఎక్స్ప్లెయిన్ యాక్సెసింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అన్ అరే. అసలు అరే అంటే ఏంటో డెఫినేషన్ రాసి ఎలా ఎలిమెంట్స్ని మనం అరే నుండి యాక్సెస్ చేయగలమని రాయండి. అండ్ అరే అనేది మ్యూటబులా ఇమ్యూటబులా అని కూడా రాయండి. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 3.15 ఎక్స్ప్లెయిన్ అరే మెథడ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. అరేకి మనం ఏమేమి మెథడ్స్ యూస్ చేస్తూ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయగలం అనేది మెథడ్స్ అన్నీ ఉంటాయి. 3 ఎస్సేస్ చెప్పాను. పైన ఇంకొక ఎస్సే ఉంది, అది ఏంటి అంటే ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ కోసం నేర్చుకోండి. డిఫాల్ట్ వేరియబుల్ ఎంత ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి వాటి కోసం నేర్చుకోండి. ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ దిస్ యూనిట్. ఓకే, ఎస్సేస్ సరిపోతాయి. అండ్ షార్ట్స్ విషయానికి వచ్చేస్తే రిటర్న్ స్టేట్మెంట్ యొక్క యూజ్ కానీ డెఫినేషన్ కానీ ప్రిపేర్ అవ్వండి. అండ్ అలానే అరే అంటే ఏంటి, ఫంక్షన్ అంటే ఏంటి, మాడ్యూల్ అంటే ఏంటి, ఇవి షార్ట్స్ డెఫినేషన్స్ సింటాక్స్లతో సహా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే డిఫరెన్సెస్ బిట్వీన్ లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్. ఓకే, దీస్ ఆర్ ది షార్ట్స్. ఓకే, దట్స్ ఇట్. యూనిట్ నెంబర్ 4 డేటా స్ట్రక్చర్స్. ఈ డేటా స్ట్రక్చర్స్లో మనకి చాలా క్వశ్చన్స్ ఏమీ అంటే డిక్షనరీస్ నుంచి లిస్ట్ వరకు అన్నీ ఉన్నాయి, టప్పులు అన్నీ ఉన్నాయి. అందులో మెయిన్గా మీరేం చదవాలి అంటే, సీ హియర్ అన్నీ ఎక్స్ప్లెయిన్ అని ఇచ్చేశారు, బట్ అలా ఉండదు. బేసిక్ లిస్ట్ ఆపరేషన్స్ ఉంటాయి చూసారా, 4.2 అని ఇక్కడ ఉంది చూసారా, లిస్ట్ స్లైసెస్, లిస్ట్ మెథడ్స్ అన్నీ ఉన్నాయి కదా, అందులోని బేసిక్ ఆపరేషన్స్ లిస్ట్లోని. ఓకే, లిస్ట్ లెంత్ అని, లేదంటే స్లైసింగ్ ఆపరేషన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఎలిమెంట్ని యాడ్ చేయడం ఎండ్లో మిడిల్లో. ఓకే, ఇవన్నీ నేర్చుకోండి. ఆ లిస్ట్ రిలేటెడ్గా డెఫినేషన్ ఆఫ్ లిస్ట్ ఒకటి ఖచ్చితంగా మీరు నేర్చుకుంటారు. ఆ తర్వాత లిస్ట్ని పెట్టడం ఎలాగా, లిస్ట్లో ఎండ్లో ఎలిమెంట్ యాడ్ చేయడం ఎలాగా, మిడిల్లో యాడ్ చేయడం ఎలా. ఓకే, మనకు ఉంటాయి కదా కమెంట్స్ ప్రోగ్రామింగ్లోని. సో అవన్నీ నేర్చుకోండి, సరిపోతుంది. ఓకే, లిస్ట్ స్లైసింగ్ నేర్చుకుంటారు, లిస్ట్ మెథడ్స్ అదే చెప్పాను. 4.2, 3, 4 అంతా అలా ఏం అడగడు మీకు. మీకు ఒక నార్మల్గా డిఫైన్ లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బేసిక్ ఆపరేషన్స్ పర్ఫార్మ్డ్ ఆన్ లిస్ట్ అంటే మీరు లిస్ట్ స్లైసింగ్ చేయొచ్చు, లిస్ట్ మెథడ్స్ నేను చెప్పినవి కూడా ఇప్పుడు చేయొచ్చు, లిస్ట్ కాపీ కానీ. ఓకే, ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. అది చూసుకొని మీరు చేయండి, అదొకటి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికీ టపుల్లోని మంచి క్వశ్చన్ ఉంది, అది ఏంటంటే ఎక్స్ప్లెయిన్ టపుల్ అసైన్మెంట్. ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. డిక్షనరీస్లో వచ్చేసినప్పటికీ ఖచ్చితంగా ఇది చాలా 100% అడిగే క్వశ్చన్ ఇది. డిక్షనరీస్ విషయానికి వస్తే ఎక్స్ప్లెయిన్ క్రియేషన్ ఆఫ్ డిక్షనరీ అండ్ ఆపరేషన్స్ పర్ఫార్మ్డ్ ఆన్ డిక్షనరీ. సింపుల్ అంతే. ఈ లెసన్లో మీరు చూడాల్సింది ఏంటి అంటే లిస్ట్ అంటే ఏంటి, టపుల్ అంటే ఏంటి, డిక్షనరీ అంటే ఏంటి, డెఫినేషన్స్ షార్ట్స్ అడుగుతాడు. అదే ఎస్సేలో కూడా మీరు రాయాలి. అండ్ లిస్ట్లో ఏం మెథడ్స్ ఉంటాయి, డిక్షనరీస్లో ఏం మెథడ్స్ ఉంటాయి, టపుల్స్లో ఏం మెథడ్స్ ఉంటాయి. నా ప్యూర్ సజెషన్ ఈజ్ టు డెఫినెట్లీ నాట్ మిస్ డిక్షనరీ. డిక్షనరీ నుండి పక్కా అసైన్మెంట్ క్రియేషన్ ఆఫ్ డిక్షనరీ ఉంటుంది, దాని యొక్క మెథడ్స్ ఏం వాడతాం అనేది అడుగుతారు. అండ్ లిస్ట్ చూసుకోండి, టపుల్స్ వదిలేసిన వదిలేయచ్చు. ఓకే, నెక్స్ట్ అంతే. ఇప్పుడు నేను చెప్పిన వాటి నుండి మీకు షార్ట్స్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. లిస్ట్ సమ్ బేసిక్ ఆపరేషన్ దట్ వి పర్ఫార్మ్డ్ ఆన్ లిస్ట్ అని అన్నాడు అనుకోండి, జస్ట్ లిస్ట్ చేస్తారు అంతే, ఏమేమి పర్ఫామ్ చేస్తాం అనేది మీరు లిస్ట్లో రాస్తారు. ఓకే, షార్ట్ విషయంలో. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అండ్ ఫైల్ హ్యాండ్లింగ్ అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఇది పెద్ద ఇదేం కాదు, బట్ ఇక్కడ చూడండి చెప్తాను. ఇక్కడ చూడండి ఒక్క నిమిషం. సో ప్రోగ్రామింగ్ కూడా ఇప్పటివరకు నేను చెప్పిన వాటిల్లో ప్రోగ్రామింగ్ కూడా అడిగే స్కోప్ అయితే ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేసిందంటే అలా ఏమి ఇచ్చాడు, ప్రోగ్రామింగ్ కూడా అడుగుతాడు. కాబట్టి చూసుకోండి. ఇప్పుడు లిస్టే ఉందనుకోండి, లిస్ట్లో మీరు ఏదో డెఫినేషన్ రాసి వదిలేయకూడదు. బేసిక్ మెథడ్స్ అంటే మీరు ప్రోగ్రామింగ్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రోగ్రామింగ్ అంటే పైథాన్ ప్రోగ్రామింగ్ పెద్ద పెద్ద లైన్లు ఉండవు, చిన్న చిన్నవే. లిస్ట్లో ఏదో ఒక మెథడ్ చేస్తున్నారు, ఆ మెథడ్ ఏం చేస్తుందని రాసి వదిలేయకూడదు. ఆ మెథడ్ ఏంటి అనేది మీరు ప్రోగ్రామింగ్లో చూపించాలి. ఓకే, అది నేను చెప్పేది. సో ఇప్పుడు ఏంటి అంటే ఇందులో మీరు షార్ట్స్ ఖచ్చితంగా 3rd యూనిట్ నుండి వెరీ వెరీ ఇంపార్టెంట్ 3 షార్ట్స్ వస్తాయి.
అందులో మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ ఓవర్ రైడింగ్ ఖచ్చితంగా కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ ఓవర్ రైడింగ్ అలాంగ్ విత్ అన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అని అంటాడు. అప్పుడు మెథడ్ ఓవర్లోడింగ్కి ఓవర్ రైడింగ్కి ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తూ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి అర్థం అయ్యేలా చెప్పాలి. ఓకే, ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి. అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ ఓవర్ రైడింగ్ ఈజ్ అ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఏముండొచ్చు అంటే మీకు ఇందులోని డిఫైన్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్, అది కూడా మీకు అయితే ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమడుగుతాడు ఇందులో మనకంటే చెప్తా చూడండి. సో నెక్స్ట్ ఇంకా మీకు ఎస్ఏ షార్ట్స్లోని ఇంకొక క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. లిస్ట్ సమ్ ఫీచర్స్ దట్ సపోర్టెడ్ బై ఊప్ ఫీచర్స్ ఏమీ సపోర్ట్ చేస్తే పైథాన్ అనేది ఒక క్వశ్చన్. ఇన్హెరిటెన్స్ అని, ఓవర్లోడింగ్ అని, లైక్ అలా డేటా హైడింగ్, అబ్స్ట్రాక్షన్ ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తే పైథాన్ అనేది ఊప్స్ ద్వారా అని చెప్పి మీరు రాయాలి. ఓకే, అది షార్ట్ అవుతుంది. అండ్ డిఫైన్ మోడ్స్ ఇన్ ఫైల్. ఓకే, ఫైల్స్లో మనకి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మోడ్స్ ఉంటాయి కదా, వాటిని మీరు షార్ట్ కింద రాసుకుంటారు. ఆల్రెడీ ఎస్ఎస్లో నేను చెప్పాను. ఎస్ఎస్లో ఏం చెప్పాను ఇక్కడ చూడండి. మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ ఓవర్ రైడింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇగోండి ఓపెనింగ్ ఫైల్స్ ఇన్ డిఫరెంట్ మోడ్స్ అని ఉంది చూసారా, చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ అవుతుంది. ఓకే, ఓపెనింగ్ ఫైల్స్ ఇన్ డిఫరెంట్ మోడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ ఇన్హెరిటెన్స్ సపోర్టెడ్ బై పైథాన్ ఊప్స్ అనేది కూడా ఇంపార్టెంట్ ఎస్ఏ అవుతుంది. ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్ విషయానికి వస్తే మీరు చదవగలను అనుకుంటే, అంతవరకు వెళ్తాను అనుకుంటే ట్రై ఎక్సెప్ట్ బ్లాక్ కోసం చదువుకోవడానికి ట్రై చేయండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ యూనిట్ నెంబర్ 5. ఓకే, యూనిట్ నెంబర్ 5 కొంచెం ఊప్స్ కాబట్టి డిఫరెంట్గా అడగవచ్చు, క్వశ్చన్స్ కూడా ప్రిపేర్డ్గా ఉండాలి. బట్ నేను మిగతా చెప్పిన యూనిట్స్ నుండి ప్రోగ్రామింగ్ కొంత అడిగితే థియరీ కూడా కొంత అడుగుతాడు కాబట్టి బేసిక్ ప్రోగ్రామ్స్ చూసుకుని వెళ్తే ఇట్స్ హైలీ ఇనఫ్.